ప్రతిభా నియోజకవర్గ ఇన్ఛార్జు రేపు 2004లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరపుల సుబ్బారావు ఇక్కడ గడప గడపకు తిరిగే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విచ్చేశారు. ఇక్కడ విచ్చేసినప్పుడు గతంలోనే సుబ్బారావుని ఏదైతే సుబ్బారావుని ఈ ప్రతిభా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గ్రామస్తులందరూ కూడా సుబ్బారావుని వచ్చినప్పుడు మాకందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని అడిగినప్పుడు సుబ్బారావు అందరూ కూడా ఆ రోజే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా కొండపూడి పట్టాలు ఇచ్చే దిశగా ఖచ్చితంగా నేను నా వంతు ప్రయత్నం చేసి అది ఇచ్చే దిశగా అడుగులు వేస్తానని చెప్పడం జరిగింది. గతంలోనే ఇప్పటికే ఇంచుమించుగా ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఇప్పుడు లేని విధంగా పోడు భూములు చేసుకునే గిరిజనులకు పట్టాలు ఇచ్చిన ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నారు. సుమారుగా రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో చూస్తే సుమారుగా ఈ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు కూడా లేని విధంగా పోడు భూముల్లో చేసుకునే ప్రతి ఆదివాసీ బిడ్డకి పట్టాలు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం అడుగులేసింది. సుమారుగా ఈ రంపచోడవరం డివిజన్లో చూస్తే 19,000 మందికి 47,000 ఎకరాల పట్టాలు ఇచ్చాం గడిచిన కాలంలో. సుమారుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. అలాగే ఈ పెద్దాపురం డివిజన్ పరిధిలో సప్లైన్ గ్రామాలు ఉన్నాయి ట్రైబుల్, ఇలాగే జడ్డిగనారం కానీ పరింతడికి కానీ శంకవరమండలం కానీ అలా ఎక్కడ దిక్కులు ఉన్నాయి. సుమారుగా వాళ్ళకు కూడా సుమారు 2,000 మందికి 4,000 ఎకరాల పట్టాలు ఇచ్చాం ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. అందులో భాగంగానే ఈ అన్నవరానికి కొంతమందికి ఆ టైంలో కొంతమంది వీళ్ళకి టెక్నికల్ ఇష్యూ వాళ్ళు కొంతమందికి రాలేదు. సుమారుగా 180 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ అన్నవరం గ్రామంలో కానీ. సో అలాగే పరిందల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, అక్కడ వీళ్ళకి కూడా పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఆల్రెడీ ఈ భూములని కూడా ఆల్రెడీ సర్వే చేసి ఉన్నారు, వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి, పొడి భూములు చేసుకుంటూ ఉన్నారు. ఈ త్వరలోనే గ్రామ సభ పెట్టి వీళ్ళకి పట్టాలు ఇచ్చి తీసుకు ఖచ్చితంగా అడుగులు వేస్తాం. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ, ఈవేళ ఆగిపోవడం కాదు. ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి సుమారుగా 2 సంవత్సరాలు అవుతూ ఉంది. చాలామందికి ఇచ్చాం పట్టాలు, ఇంకా కొంతమంది అక్కడక్కడ ఉండిపోయినాయి. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా జాయింట్ సర్వే చేయించి ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఇప్పటికప్పుడు. అలా వస్తూ ఉన్నారు, వాళ్ళని సర్వే చేయించడం, ఎంక్వైరీ చేయడం, గ్రామ సభ పెట్టడం, మళ్ళీ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం, అలా నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంది. అలాగే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ ఎప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేద్దాం, ఎప్పుడు వరపుల సుబ్బారావు గారిని ఎమ్మెల్యే గెలుపొందించుకుందాం, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేద్దామని ఎంతో ఆశతో ఈ రాష్ట్ర ప్రజలు కానీ మరి ముఖ్యంగా ఈ ప్రతిభా నియోజకవర్గ ప్రజలు కానీ మరి ముఖ్యంగా ఈ జడ్డిగానం ప్రజలు కానీ ఇక్కడ అందరూ కూడా ఎంతో ఆసక్తితో చూస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చేటప్పుడు ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దిశగా మరి ముఖ్యంగా వరపుల సుబ్బారావు గారు ఈ ప్రాంతంలో 2 పర్యాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవల పట్ల కానీ ప్రజలకు ఆయన అందించిన తీరు కానీ ప్రజలందరూ కూడా తెలుసు, గతంలో కూడా చూశారు. ప్రత్యేకంగా ఈవేళ ఆయన గురించి ఆయన చెప్పుకునే అవసరం లేదు, మేము ఎవరు చెప్పనవసరం లేదు. అందుకనే మళ్ళీ అటువంటి నాయకుడు మాకు కావాలి, అటువంటి వరపుల సుబ్బారావు లాంటి నాయకుడు మాకు ఎమ్మెల్యేగా ఉంటే మా ప్రాంతం మేలు జరుగుద్ది, మాకు మేలు జరుగుద్దని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరలోనే ఒక నెల రోజుల్లో 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ప్రతిభా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా ఈవేళ వరపుల సుబ్బారావుని ఎమ్మెల్యే గెలుపొంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి ఖచ్చితంగా ఈ ప్రతిభా నియోజకవర్గ ప్రజలు అడుగులు వేస్తున్నారని కూడా మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ.